ఉత్సాహంలో తాను ఉజ్జీవించాలని ప్రయత్నం చేసి శుక మహర్షి ద్వారా శ్రీమద్ భాగవతానికి లోకానికి ఆయన ఆవిష్కరించాడు. అందులో పరీక్షిత్తు మహాపచారి అంటామా? అనలేము. అపచారం అనేది పైకి కనిపించే ఒక వ్యాజము. ఆ వ్యాజము చేత శ్రీమద్ భాగవతం భగవద్వైభవాన్ని లోకానికి పరీక్షిత్తు తీసుకొచ్చాడు. అలాగే ఇక్కడ ఈ జరిగేటువంటి కృత్యములన్నీ కూడా, అలాగే బ్రహ్మ విమోహనం అది కూడా చెబుతుంటా. బ్రహ్మ విమోహనం అంటే బ్రహ్మగారికి అజ్ఞానమా? ఎలా బ్రహ్మపదము అంటాడు ఆయన. నిజానికి ఏ తత్వమైనా నారాయణుడు బోధిస్తే మొట్టమొదట బ్రహ్మకే బోధించింది, మరెవరికి బోధించలేదు. ఏ విజ్ఞానమైనా రామాయణమైనా బ్రహ్మగారికి వచ్చింది, భాగవతం బ్రహ్మగారికి వచ్చింది, మరొక భారతము బ్రహ్మగారికి వచ్చింది, పాంచరాత్రం అని మనకు పెద్దలు మనవి చేసినది బ్రహ్మగారికి వచ్చింది. అంటే సర్వ విజ్ఞాన సారము నెరిగినటువంటి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మ. ఆయన అపచారం చేస్తాడా? ఆయనకు తెలియదా? అంటే అపచారపడినట్టుగా కనపడుతుంది. అలా కనపడటం ద్వారా, ఆ వ్యాజము ద్వారా కృష్ణుని యొక్క మహామహిమను లోకానికి ఆవిష్కరించడం, అది బ్రహ్మ విమోహన ఘటం వారు ప్రసంగం చేస్తారు. మొట్టమొదటిగా మన స్వామివారి శ్రీశ్రీహళ్ళ వెంకటాచార్య స్వామివారిని అంబరీష ఉపాఖ్యానంలోని వైభవాన్ని ఆవిష్కరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాయితిభ్యో నమః. శ్రీ శ్రీ త్రిదండి అహోభిల రామానుజతిభ్యో నమః. అఖిల భాగవతేభ్యో నమః. ఓం నమః సదసే సదసస్పతయే నమః. భగవద్బంధువులారా, మనమంతా మానవులం. మనను లోకమంతా మానవులు అని పిలుస్తూ ఉన్నది. మనువు అనేటువంటి ఒక దివ్య పురుషుని సంతతిగా ఉన్నవాళ్ళం మనం. మనముంటున్న ఈనాటి ప్రపంచ సృష్టిలో ఈ మానవ జాతికి ప్రస్తుత మూల పురుషుడిగా చెప్పుకోవలసిన మనువు వైవస్వత అనే పేరు కలిగిన మనువు. మనమంతా వైవస్వత మనువు యొక్క కుటుంబానికి చెందిన వాళ్ళంగా భావించాలి. వైవస్వత మనువు ఈ సృష్టిలో అవతరించి ఎన్నో యుగాలు గడిచాయి, ఎన్నో తరాలు గడిచిపోయినాయి. ఆ తర్వాత మనువు వారసులుగా ఎందరెందరో మహనీయులు ఈ లోకంలో అవతరించి ప్రపంచాన్ని పునీతం చేశారు. ఇంతకాలం గడిచిన ఈనాటికి మనం ఆ వైవస్వత మనువును ఇంకా గుర్తుంచుకునే ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన మన అందరికీ జీవన మార్గదర్శకుడిగా అవతరించాడు కనుక. మనము మన ఇళ్లల్లో కానీ లేదా ఆలయాల్లో కానీ ఎక్కడైనా సరే వైదిక కర్మను ప్రారంభించే ముందు పూజలు, వ్రతాలు ఇలా ఏవి చేసేవైనా వాటికన్నా ముందు పురోహితుల ద్వారా ఒక సంకల్పం చెప్పించుకుంటాం మనం. సంకల్పం అంటే మనము చేసేటువంటి వైదిక కర్మ ఎక్కడ చేస్తున్నామో, ఎప్పుడు చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో ఇవన్నీ కూడా మన భావనలో ఉన్న వాటిని బయటికి చెబుతూ ఆ ప్రకారంగానే కర్మలు చేయడానికి పూనుకోవడం
దాన్ని సంకల్పం అంటాం వైదిక ప్రక్రియలో. అలాగా వైదిక కర్మలను చేసే ముందు సంకల్పాన్ని చెప్పేటప్పుడు శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని ఇలాగా మనం చెబుతూ ఉంటాం. అంటే ఇదిగో మనం ఏ కర్మ అయితే ప్రారంభం చేశామో, ఏ పూజనైతే మనం చేయబోతున్నామో, ఏ వ్రతాన్ని మనం దీక్షగా పొందుకుపోతున్నామో, అది మేము చేస్తున్నది ఎప్పుడో తెలుసా? పరమాత్మ శ్వేత వరాహంగా అవతరించి భూమిని ఉద్ధరించినటువంటి కల్పం ఇది. మనువంతరానికి సంబంధించిన సమయం ఇది అని చెప్పుకుంటూ కార్యక్రమాలు నడిపిస్తున్నాం. ఆ రకంగా మనము మన జీవితంలో వైవస్వత మనువును గుర్తుంచుకుంటున్నాం. మానవులం కనుక, మనువుకు సంబంధించిన వాళ్ళం కనుక, మనువు మనవాడనుకుంటున్నాం కనుక. అలాగా గుర్తించుకోవడంతో సరిపోదే. మాటల్లో చెప్పినంత మాత్రాన అనుకున్నది పూర్తి కాదే. అసలు వైవస్వత మన్వంతరంలో ఉన్న మన బాధ్యత ఏమిటి? వైవస్వత మన్వంతరంలో ఉన్న మన బాధ్యత మనువు చెప్పిన మార్గంలో నడవడం. మనువు తరువాత మనువు వారసులుగా మనకన్నా ముందున్నటువంటి మన పెద్దలు, మన పూర్వాచార్యులు ఏ రకమైన జీవితం గడిపారో, ఎందుకోసం జీవితాన్ని గడిపారో, ఎలా గడిపారో అది తెలుసుకొని అదే రకంగా మన జీవితాలు కూడా నిర్ణయించుకొని నడవాల్సిన బాధ్యత మనవంతరంలో ఉన్న మనది. అది మనం చేయడం సరిగ్గా లేదు కనుకనే ఈనాడు మన జీవితంలో సామాజిక, ఆర్థిక రకరకాల సమస్యలతో కొట్టమిట్టాడుతున్నాం. కనుక మనం మనువు వారసులుగా, మనువంతరంలో జీవిస్తున్నటువంటి మానవులుగా మన జీవన విధానం ఎలా ఉండాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలపడం కోసమే శ్రీ వ్యాస భగవానుడు భాగవతాన్ని మనకి అందించాడు. భాగవతంలోని నవమ స్కంధంలో వైవస్వత మనువు చరిత్రను, మన వంశ చరిత్రను మనకు అందించాడు. అది మన చరిత్రగా భావించమని హెచ్చరించాడు కూడా. వ్యాస భగవానుడు అందించిన ఆ విషయాన్నే శ్రీశుక బ్రహ్మ పరీక్షన్ మహారాజును నిమిత్తంగా చేసుకుని, ఇదిగో మానవ వంశంలో ఉన్న మీరు ఇది తెలుసుకొని ఇలా జీవించాలి అని చెప్పడానికి ప్రయత్నం చేసినాడు శ్రీశుక బ్రహ్మ. ఆ శ్రీశుక బ్రహ్మ వివరించిన అంశాన్ని శ్రీ సూతుల వారు శౌనకాది మహామునుల ద్వారా రకరకాల వ్రతాల సందర్భంలో మనకు గుర్తు తెప్పించారు. అంటే అర్థమేమిటి? మనము మానవులుగా మనువు చూపిన మార్గంలో జీవన విధానాన్ని నడపవలసిన పద్ధతి ఏమిటో తెలుసుకోవాలి. అది తెలియాలంటే శ్రీమద్ భాగవతాన్ని చదవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. మనువు ఒక దివ్య పురుషుడు. ఆ మనువు తరువాత వచ్చినటువంటి వైవస్వత మనువు తర్వాత వచ్చిన మహనీయులంతా కూడా రాజర్షులు. రాజర్షి అంటే రాజులుగా, ఋషులుగా కూడా జీవించిన వాళ్ళన్నమాట. రాజులు చేసే పని పరిపాలన. ఈ మను వంశంలో అవతరించి ఈ లోకంలో తమ జీవితాన్ని గడిపిన మహనీయులందరూ కూడా
ఈ భూమండలాన్ని పరిపాలించిన మహారాజులే. అంత మాత్రం చేత మేము రాజులమని గర్వం వాళ్ళకు ఉండేది కాదు. వాళ్ళు రాచరికం చేసినా, ప్రశాసనం చేసినా, జీవితంలో ఏ పని చేసినా ఋషులను ఆదర్శంగా తీసుకొని చేసినారు. ఋషి వంటి జీవితం గడుపుతూ తమ కర్తవ్యాన్ని నిర్వహణ చేసినారు, స్వధర్మాన్ని నిర్వహించుకున్నారు. కనుక వాళ్ళందరూ రాజర్షులేనట. అలాంటి రాజర్షుల్లో కూడా ఆ మను వంశంలో అవతరించినటువంటి అంబరీషుడు మనందరికీ కూడా ఆదర్శమూర్తిగా భావిస్తాం. అంతకన్నా ముందు పరీక్షన్ మహారాజు వేసిన ప్రశ్నకి లేక ఆయన ప్రార్థనకి అంగీకరించి శ్రీశుక బ్రహ్మ మనువు యొక్క వంశాన్నంతా చెప్పాడు. మనువు కన్నా పూర్వంలో ఉండేటువంటి బ్రహ్మ దగ్గర నుండి మొదలుకొన్న పెద్దల యొక్క చరిత్రను, అలాగే ఆ తర్వాత వచ్చిన వాళ్ళ చరిత్రను చెబుతున్నా ఎక్కడెక్కడ శ్రీశుక బ్రహ్మ తాను ఇది మానవ జాతికి పడేవలసిన ఆదర్శ చరిత్ర అనుకున్నాడో, ఎక్కడెక్కడ మహాపురుషుల యొక్క కథను వివరించాలనుకున్నాడో అక్కడ స్పష్టంగా దాన్ని వివరిస్తూ వచ్చాడు. కనుకనే మను వంశంలో అంతకన్నా ముందున్న వాళ్ళు ఇదిగో ఈయన ఫలాని వాడి కుమారుడు ఇలాంటి వాడు అని చెబుతూ వచ్చాడు తప్ప బ్రహ్మ నుండి మానసపుత్రుడు మరీచి నుండి ఇలాగ కాశ్యపుడు, అతను నుండి వివస్వతుడు ఇలాగ వచ్చారని చెబుతూ వస్తూ ఎవరి చరిత్రను కూడా తాను వివరించకుండా ఎక్కడైతే అంబరీషుని యొక్క కథ వచ్చిందో అక్కడ తాను వివరించడం ప్రారంభించాడు. అంటే మన మానవ జాతికి అంబరీషుని యొక్క జీవిత చరిత్ర ఎంత ఆదర్శప్రాయమైందో అర్థం చేసుకోవాలనే శ్రీశుక బ్రహ్మ యొక్క ఉద్దేశం. అందువల్ల దాన్ని వివరించిన ప్రయత్నం చేస్తూ శ్రీశుకుడు అంటాడు, పరీక్షన్ మహారాజా విన్నావా? నాభాగాత్ అంబరీషోభూత్, నాభాగాదంబరీషోభూత్ మహాభగవతాకృతి. అసలు ఈ మొదటి మాటలోనే అంబరీషుని యొక్క తత్వం అంతా కూడా చెప్పడానికి ప్రయత్నించినారు శ్రీశుక బ్రహ్మ. ఆ తరువాత దాన్ని విని సంతోషించినటువంటి పరీక్షన్ మహారాజు కాస్త వివరించండి స్వామి అని ప్రార్థిస్తే మరింత వివరంగా అంబరీష్ చరిత్రను చెప్పారు శ్రీశుక మహర్షి. నాభాగాత్ అంబరీషోభూత్, అంబరీషుని యొక్క తండ్రి నాభాగుడు. ఈ నాభాగుని యొక్క తండ్రి నభగుడు అనేవాడు. ఆయన వైవస్వత మనువు యొక్క కుమారులు ఒకడు. వైవస్వత మనువుకి 10 మంది కుమారులు కలిగారట. అందులో ఇక్ష్వాకు పెద్దవాడు. ఏ ఇక్ష్వాకు వంశాన్ని కోరుకొని ఆ ఇక్ష్వాకు వంశం యొక్క పవిత్రను అర్థం చేసుకొని అందులో తాను అవతరించాలని శ్రీయపతి శ్రీమన్నారాయణుడు పరమాత్మ విష్ణు భగవానుడే స్వయంగా రాముడై అవతరించాడో అదిగో అలాంటి ఇక్ష్వాకు తమ్ముడు నభగుడు అనే అతను. ఆయన కుమారుడు నాభాగుడు. అంటే ఆ ఇక్ష్వాకు యొక్క లక్షణాలన్నీ కలిగిన నభగుని కుమారుడు. ఆ నాభాగుని కుమారుడే అంబరీషుడట. మన వైవస్వత మనువుకి ఆయన ముని మనవాడు. ఇది ఈ కుటుంబ పరిస్థితి ఎందుకు చెప్పాలి? ఒక వ్యక్తి యొక్క లక్షణం, స్వభావం, ప్రవృత్తి ఇవన్నీ కూడా ఆయన పుట్టిన వంశం యొక్క లక్షణాన్ని బట్టి ఉంటుంది. కనుక ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలనుకుంటే ఆయన తండ్రి ఎవరు, తాత ఎవరు, పెద్దలెవరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇది అర్థం చేసుకుంటే దాని ప్రభావం వల్ల ఒక వ్యక్తి యొక్క చరిత్ర మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక అంబరీషుని యొక్క చరిత్రడు స్వభావాన్ని చెప్పడానికి బదులు ఇదిగో ఈ అంబరీషుడు మనువు అనేటువంటి భగవత్ కృపాపాత్రుడై పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది దివ్య శక్తులు కలిగినటువంటి మనువుకు మునిమనుమడు అని
ఇలాగా ఆ సంబంధాన్ని బట్టి చెబుతూ, కనుకనే ఆ వైవస్వత మనువు తర్వాత వచ్చినటువంటి అంబరీషుని కన్నా ముందున్నటువంటి పెద్దల యొక్క స్వభావమంతా అంబరీషులో ఉందయ్యా అని చెప్పి, దాని ప్రభావం ఏం జరిగింది అంటే, నాభాగాత్ అంబరీషోభూత్, నా భాగం నుండి అంబరీషు పుట్టాడని చెప్పి ఆయన ఎలాంటి వాడు తెలుసా? మహాభాగవత. ఆయన రాజరికం సంగతి ముందు చెప్పకుండా ఎందరో రాజులు కావచ్చు, రాజ్య పరిపాలన సమర్థంగా చేసి ఉండొచ్చు, కానీ అంబరీషుల్లో ఉండే తత్వం యొక్క ప్రాధాన్యత ఎక్కడా అంటే మహాభాగవత. ఆయన భగవత్ సంబంధం కలిగిన వాడట. మహాభాగవత అంటే భక్తుల్లో గొప్పవాడని అర్థం. అలాంటి వాణ్ణి మనం భాగవతోత్తముడు అని కూడా అంటాం. భక్తులు 3 రకాలుగా ఉంటారట. ఇదే భాగవతం చెబుతుంది మనకు ఒక చోట. భగవంతుణ్ణి ప్రేమించే భక్తులు 3 రకాలు. కొందరు సామాన్యమైన భక్తులు, మరికొందరు భాగవతులు, మరికొంతమంది భాగవత ఉత్తములు. అంటే భగవంతుని మీద ప్రేమను పట్టి లేదా భగవంతుని యొక్క దివ్యతత్వ దర్శనాన్ని బట్టి 3 రకాలుగా చేసినారు. భక్తులంటే సామాన్యంగా మనం లోకంలో చూస్తున్నాం. దేవాలయంకు వెళ్తే దేవుడు ఎవరు, పరమాత్మ ఎవడు, భగవంతుడు ఎవరు? ఇదిగో దేవాలయంలో ఉన్నటువంటి అర్చామూర్తి. లేదా మన ఇళ్లల్లో, మన మందిరాల్లో మనం పెట్టుకొని మన ఇష్టమైనటువంటి దైవంగా స్వరూపాన్ని పెట్టుకొని మనం అర్చిస్తున్న పూజిస్తున్నటువంటి విగ్రహం ఉందే, దాన్ని అర్చామూర్తి అంటాం. అదే భగవంతుడు. ఇంకా మరి ఏది కాదు అని అనుకొని ఆ విగ్రహంలో, విగ్రహ స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మను మాత్రమే ప్రేమించి ఆ పరమాత్మకే రకరకాల పూజలు చేస్తూ ఆ పరమాత్మనే మాకు సర్వం ఇచ్చేవాడని భావించి ఆ రకంగా కేవలం అర్చామూర్తిగా ఉన్న పరమాత్మ ఉన్నటువంటి స్వరూపం మాత్రమే పరమాత్మ అని ఆయనకు సర్వవిధముల సేవ చేస్తూ ఉండేటువంటి ప్రేమించేవాడు భక్తుడే. కానీ అలాంటి భక్తుడు సామాన్యమైన భక్తుడేట. భగవత్తత్వం అనంతమైంది, అది ఒక చోట పరిమితమైంది కాదు. వేదం చెబుతోంది, పరమాత్మ నాకు తెలుసు అని ఎవడు అనుకుంటాడో, ఇదిగో ఇదే పరమాత్మ అని ఎవడైతే అనుకుంటాడో అలాంటి వాడికి పరమాత్మ తత్వం తెలియదు. ఇందులోనే పరమాత్మ ఉన్నాడు, ఇదే పరమాత్మ అనుకునేవాడు వాడు అజ్ఞాని. యస్య మతం తస్య మతం. ఎవడు నాకు తెలుసు అనుకుంటున్నాడో, ఇది మాత్రమే అంటాడో వాడు పరమాత్మ అనుకున్నవాడు, వాడికి ఏం తెలియదు అంటూ ఉంది ఉపనిషత్తు. పరమాత్మ సర్వాంతర్యామి కనుక వేదం ఎప్పుడు కూడా, ఉపనిషత్తు కూడా ఎప్పుడు కూడా భక్తుడు భగవంతుడు ఇంతటి వాడే అని చెప్పదు. ఇందులో పరమాత్మ, అందులో పరమాత్మ, ఇందులో ఇంతే కాదు, ఇంతే సర్వం పరమాత్మ. పరమాత్మ యొక్క శక్తి స్వరూపాల్ని కలవడం ఎవడి వల్ల కాదు, అప్రాప్య మనసా సహా. కనుక అలాంటి భగవత్తత్వంలో 2వ దశకు వెళ్ళినప్పుడు కేవలం అర్చామూర్తిగా ఉండేటువంటి పరమాత్మనే మాత్రమే పరమాత్మ కాదు, ఆ స్వామిని అర్చిస్తున్న పూజారులు పరమాత్మ స్వరూపులే. ఆ స్వామిని కొలుస్తున్న భగవద్ బాంధవులంతా కూడా పరమాత్మ స్వరూపులే. ఎందుకొరకంటే వీళ్ళందరిలో కూడా పరమాత్మ అంతర్యామిగా ఉండి వీళ్ళని నడిపిస్తున్నాడు కనుక వీళ్ళంతా నడుస్తున్న దేవాలయాలు అనే భావనతోటి ఈ పైకి కనిపించేటువంటి భాగవతత్వం ఎవరైతే భగవద్బంధులున్నారో వాళ్ళందరిలో కూడా భగవంతుడి దర్శనం చేసుకుని ఆ అర్చామూర్తిలో ఏ రకమైనటువంటి ప్రేమ భక్తిని చూపిస్తూ పూజిస్తామో అంతకన్నా ఎక్కువగా మన కాళ్ళకు ముందు సాక్షాత్కరిస్తున్నటువంటి భగవత్ స్వరూపులందరినీ కూడా భావించి ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు భాగవతులు, అంటే భగవత్ సంబంధీకులు అన్నమాట. అందులో కూడా ఉత్తములు ఎవరు? మరి మనం భాగవతోత్తములు భాగవతోత్తములు అంటున్నామే, ఎవరు ఈ భాగవత ఉత్తములు అంటే అర్థం ఏమిటి? పరమాత్మ కేవలము విగ్రహ రూపంలోనే కాదు,
కేవలం మానవ సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల్లో మాత్రమే కాదు, పరమాత్మ సర్వాంతర్యామి, లోకములో ఉన్న ప్రతి వస్తువుకు అంతర్యామిగా ఉన్నవాడు స్వామి అని భావించి సర్వభూతేషు సర్వభూత అంతరాత్మ, ఎవరైతే సర్వభూతములలో అన్నిటిలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది గుట్ట, ఇది పశువు, ఇది పక్షి అనేటువంటి తేడా లేకుండా పైకి కనిపిస్తున్నటువంటి ప్రకృతి అంతా కూడా పరమాత్మ యొక్క శరీరమని, అందులో ఉండేటువంటి జీవాత్మలంతా పరమాత్మ యొక్క శరీరాలు అనుకొని, పరమాత్మకు అధీనాలు అనుకొని, అందులో పరమాత్మ ఉన్నాడనుకొని ఎవరైతే కేవలం మానవ జాతిలో ఉన్నటువంటి మనుషులుగా ఉండి తిరుగుతున్న భక్తుల్లో మాత్రమే భగవంతునికి కాకుండా ఈ లోకమంతటా సృష్టిలో ఉన్న అణువణువున కూడా పరమాత్మ యొక్క దర్శనం చేసుకుని సమస్తము కూడా పరమాత్మ అనుకుంటారు, వాళ్ళు భాగవత ఉత్తములు. అంటే మనకి పరమాత్మని ఎట్లా ప్రేమిస్తామో, విగ్రహంలో ఉన్నటువంటి స్వరూపంలో ఉన్నటువంటి అర్చామూర్తిని ఎట్లా ప్రేమించి పూజిస్తామో, అలాగే వారి బంధువులైనటువంటి ఈ సామాన్య మానవ జనాన్ని ఎలాగ పూజిస్తామో, అట్లాగే పరమాత్మ సృష్టిలో ఉండే ప్రతి వస్తువులో కూడా భగవత్ స్వరూపాన్ని దర్శించుకొని అన్నిటిని కూడా భగవద్ రూపంగా ఎవరైతే భావించి ఉంటాడో అలాంటి వాడిని భాగవత ఉత్తముడు అంటారట. ఇది మనకు అందులో చెప్పిన అంశం. అది చెబుతూనే అందుకొరకే సర్వభూతేషు, అన్ని భూతాల్లో కూడా యప్పశ్చేత్ భగవద్భావం ఆత్మనః, సర్వభూతములో భగవద్భావాన్ని కలిగి ఉండాలి. అలాగే అలాంటి వాడు అంతేకాకుండా తను సర్వభూత సమః శాంతః సవై భాగవతోత్తమః. సర్వభూత సమః అంటే ఏమిటి? సకల భూతములలో, అంటే భూతములు సృష్టింపబడ్డవి, ఈ పరమాత్మ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సకల జీవులలో లేక సకల పదార్థములో అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడని భావించి అన్నింటిలో ఉన్న పరమాత్మ సమత్వము. ఇక్కడి సమత్వాన్ని గురించి చెప్పేటప్పుడు మనకు భగవద్గీతలో శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన అని భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పాడు. పశువు పక్షి అని తేడా లేకుండా, పండితుడు పామరుడు అని తేడా లేకుండా, తర్వాత చండాలుడు సామాన్యుడిని తేడా లేకుండా అందరిలో కూడా పరమాత్మ ఉన్నాడనే భావన కలిగి ఉండి అంతర్యామి యొక్క స్వరూపాన్ని ఎవరైతే చూస్తాడో వాడే పండితుడు. పండ అంటే జ్ఞానము, అది కలవాడు పండితుడు. అలాంటి జ్ఞానం కలగైనట్టుగానే ఎవడైతే భాగవతోత్తముడు అంటే అర్థమేమిటి? సర్వభూత సమః, అన్నింటిలో కూడా పరమాత్మ దర్శనం చేసుకోగలగాలి. ఈ పరమాత్మ దర్శనం అనేటప్పటికీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది, ఎవడి పరమాత్మ? ఎవడి దృష్టిలో వాడి పరమాత్మ స్వరూపం వేరున్నది, ఎవరెవరికి ఇష్టదైవం వారున్నది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు సకల దేవతలు ఒకరికిది ఒకరికది ఒకరికది ఎవరి రుచిని బట్టి వారు పరమాత్మ తత్వాన్ని భావిస్తున్నారు. అలాంటప్పుడు సర్వభూతేషు సమః, అన్నింటిలో ఉన్న పరమాత్మ దర్శనం అంటే ఎవరిని చూస్తావు? అక్కడ ఉపనిషత్తు చెప్పింది ఏంటంటే, ఏ సర్వభూతాంతరాత్మ ఏకో దివ్య ఏకో నారాయణ. సర్వభూతములో అంతరాత్మగా ఉన్నటువంటి పరమపురుషుడు నారాయణుడు తప్ప మరొకరు కాదు. ఆ మాటనే సమహ. సమహ అంటే మా అంటే లక్ష్మీదేవి, స అంటే కూడుకున్నవాడు, సమ అంటే లక్ష్మీదేవితో కూడుకున్న పరమాత్మకి సముడు అని పేరు. కనుక సర్వభూత సమహ అంటే సకల వస్తువుల లోపల వ్యాపించి ఉన్న పరమాత్మ శ్రీయపతి శ్రీమన్నారాయణుడు అనే భావన ఎవరికైతే ఉంటుందో అలాంటి వాడు భాగవతోత్తముడట. కనుక ఇలాగ సర్వ ప్రపంచాన్ని కూడా పరమాత్మ భావనతో దర్శించుకొని ఆ సర్వమును కూడా ప్రేమించి భగవత్ స్వరూపంగా ఎప్పుడు ప్రేమిస్తాడో అలాంటి వాడు భాగవతోత్తముడని. కనుక సవై భాగవతోత్తమ, ఇదిగో ఈ అంబరీషుడు మహాభాగవత అన్నారే. మహాభాగవత అంటే భగవత్తత్వంలో మహాభాగవతుడు అంటే భాగవతోత్తముడని అర్థం అన్నమాట. ఆ మాట చెప్పినారు శ్రీశుక బ్రహ్మ పరీక్షిత్తుకు. నిజంగానా? అయితే ఆయన భాగవతత్వం ఏమిటి తెలుసుకోవాలని కోరిక కలిగింది ఆయనకి. ఎలాంటి వాడు, ఆ భాగవతత్వం లక్షణాలు ఏమిటో చెప్పాలి అనుకునే పరిస్థితి వచ్చినప్పుడట, అసలు భాగవతోత్తముడంటే భగవత్తుని సర్వ దర్శనం కలగడం అంటే అర్థమేమిటి? కేవలం ప్రపంచం మీద వైరాగ్యం పుట్టి సర్వస్వాన్ని కూడా వదులుకొని తాను కేవలం భగవత్ స్వరూపంలో ఉండేవాడు అంటే అతను మహాత్ముడు కావచ్చు. కానీ అలా కాకుండా మనం ఎంతమంది అలా ఉంటాం. మనకు అంబరీషుడు ఎందుకు ఆదర్శమూర్తి అంటే సామాన్యంగా లోకాన్ని కూడా త్యజించి మూర్తులుగా ఉండి సకల కూడా త్యజించినటువంటి త్యాగమూర్తులైనటువంటి వాళ్ళ సంగతి వేరు. వాళ్ళు ఏదో కొద్దిమంది మహత్తులే ఉంటారు. కానీ మనమంతా సంసారంలో ఉన్నవాళ్ళం, మనకు కావలసిన బాధ్యతలున్నాయి. పరమాత్మ మనకు అనేక రకాలుగా కార్యక్రమాలు ఇచ్చాడు శరీరము ద్వారా. వాటినన్నింటినీ నిర్వర్తించవలసిన బాధ్యత గృహస్థులం మనం.
కనుక మనలాంటి వాళ్ళము కూడా భాగవతోత్తములుగా సర్వభూత భావన పరమాత్మ భావన ఎలా చేయవచ్చు చెప్పడం కోసం మాత్రమే అంబరీషుని యొక్క తత్వాన్ని మనం ఇక్కడ వింటున్నాం. అసలు అంబరీషుడు ఆయన చక్రవర్తి, ఆయన చక్రవర్తి. అతనికి అంబరీష్ ధీమాన్ అంటాడు భాగవతంలో. ఆయన మహా ధీమంతుడు. ధీ అంటే బుద్ధి. బుద్ధి అనేది ఏంటి? పరమాత్మ ఇచ్చిన బుద్ధి. దతామి బుద్ధి యోగం తం ఏనమా ఉపయాంతితే. భగవద్గీతలో చెప్పాడు, ఎవడైతే నా వైపు కాస్త మరిలితే చాలు వాడు నా వైపు రావడానికి కలిసిన బుద్ధినిస్తానన్నాడే, అలాంటి బుద్ధి కలవాడు పరమాత్మ తత్వాన్ని తెలిసిన వాడు అంబరీషుడు. ధీమాన్, మహా శక్తి సంపన్నుడు. ఆయన దగ్గర బుద్ధి బలం భుజబలం రెండూ ఉన్నాయి కనుకనే చక్రవర్తిగా ముందు తన బాధ్యతను, ఎందుకంటే పరిపాలన మానవ సమాజాన్ని మానవ తరాన్ని ముందుకు తీసుకోవలసినటువంటి లక్షణం ఉంది కనుక ఆయన తన సర్వశక్తులను ఉపయోగించి పరిపాలన సాగించేవాడు కనుకనే ఆ బుద్ధిమాన్నతనట. ఆయన సామాన్యుడు కాదు. శశాస సప్తద్వీపవతి మహిం అంటే ఈ ప్రపంచాన్నంతా కూడా మనం ఈనాడు ఉంటున్నటువంటి ఈ భారత ఖండమేత ఉందో ఇది భరత వర్షంలో ఉంది, దీన్ని జంబూద్వీపంలో ఉన్నదంటాం మనం. అలాగా మనం చెప్పుకునే సంకల్పంలో కూడా ఈ ప్రపంచమంతా భూమండలం అంతా కలిసి 7 ద్వీపాలుగా ఏర్పడ్డది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అలాగా 7 ద్వీపాలు అంటే చుట్టూ సముద్రమే, మధ్యన మాత్రమే సకల మొత్తం భూమండలం. అలాగా అంబరీషుడు సామాన్యంగా ఈ ఊరికో ఆ ఊరికో ఈ దేశానికో ఆ దేశానికో తాను చక్రవర్తి కాదు. సకల సప్త ద్వీపములకు ఉన్నట్టు 7 ద్వీపాలు కలిగినటువంటి భూమండలానికంతా కూడా మహాచక్రవర్తి ఆయన. ఆ భూమండలాన్ని పరిపాలించడానికి ఎంతటి బుద్ధి, చాతుర్యం, చాకచక్యం, పరిపాలన దక్షత కావాలి అవన్నీ ఉన్నవాడు ఆయన. అందువల్లే అతని పరిపాలన ప్రభావంగా శ్రీయ అద్భుతమైనటువంటి అతులమైనటువంటి సంపదలు పెరిగినాయి. సిరి సంపదలు ప్రపంచమంతా కూడా వ్యాపించినాయి. భోగభాగ్యాలతో ప్రపంచం తొలతోగుతూ ఉన్నది. మానవ జనాలంతా కూడా సుఖశాంతులతో ఉంటూ ఉన్నారు. అలాంటి సర్వస్వం కలిగినటువంటి అంబరీషునిలో ఆయనకి ఇవన్నీ కూడా కేవలం పరమాత్మ ఆజ్ఞారూపకంగా నడిపిస్తున్నామే తప్ప నాకు వీటితో ఏమి పని అనుకున్నాట ఆయన. మేనే అతి దుర్లభం పుంసాం. అసలు మనుషులకు ఎవరికీ కూడా దొరకనంతటి మహా సంపత్తు కలిగి ఉన్న, గొప్ప అధికారం కలిగి ఉన్న ఈనాటి మనుషులు మనం ఏం చేస్తున్నాం? చిన్న అధికారం కలిగితే ఎంతో గర్వం మనకి, ఏమాత్రం శ్రీమంతం వచ్చినా గొప్ప గర్వం. కానీ అయినప్పటికీ కూడా సర్వము కూడా ఇది నాది కాదనుకున్నాడు ఆయన. కనుక దీనివల్ల మనకు తెలవాల్సిన అంశం ఒకటి ఉంది. అంటే పరమాత్మ భక్తులు ఎవరితో ఉంటారో, భగవంతుని విశ్వసించిన వాళ్ళు ఎవరితో ఉంటారో అలాంటి వాళ్లకు సర్వ సంపదలు ఇస్తాడు పరమాత్మ, సకల శక్తులను ఇస్తాడు పరమాత్మ. కానీ ఆ ఇచ్చిన శక్తులని మనం ఎప్పుడైతే వాటితో అహంకరించకుండా పరమాత్మ కోసం మాత్రమే వాడి అర్చారూపంలో, వాడికి త్యాగ రూపంలో, వాడి సేవా రూపంలో ఉపయోగిస్తామో అప్పుడు మరింత ఎక్కువగా ఇస్తాడట. మనకు తెలుసు కదా, లోకాల్లో ఎవరికైనా ఒక వస్తువు ఇస్తే వాడు జాగ్రత్తగా మనకి ఇస్తాడని తెలిసినప్పుడే కదా వాడిని నమ్ముతాం. అలాంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు భక్తులు ఎవరితో ఉంటారో అలాంటి వాళ్లకు పరమాత్మ తానుండి ఇస్తాడట. అలాగే అంబరీషుడికి కూడా తాను మహాభాగవతుడైన తర్వాత భగవత్ ప్రేమ కలవాడు కనుక ఆయన రాజ్య పాలన అంతా కూడా భగవత్ పాలనగా భావించుకుని నడిపిస్తున్నవాడు ఆయన. అలాంటి వాడు ఆయనకు మనసంతా ఎక్కడా పరమాత్మ మీదనట. అందుకే చెబుతారు ఇక్కడ ఇన్ని ఉన్నా ఆయనకి ఇంటి మీదనో రాజ్యం మీదనో ఇంకా రాజకీయం మీదనో ఆలోచన కాదట. ఆయన చిత్తమంతా కూడా అతనికి ఉండే లక్షణాలను కూడా అన్ని కూడా భగవంతుడి మీద. వాసుదేవి భగవతి, భగవంతుడైనటువంటి సర్వవ్యాపకుడైన పరమాత్మనట. వాసుదేవే భగవతి అంటారు అక్కడ. అంటే వాసుదేవుడు అంటే ఇక్కడ అక్కడ అంతటా ఉన్నటువంటి ఉండి ప్రకాశిస్తున్న పరమాత్మ అని అర్థం. ఎవడైతే సర్వము పరమాత్మ అనుకుంటాడో, సర్వము వాసుదేవుడిని భావిస్తాడో అలాంటి వాడే మహాత్ముడట. మనకు భగవద్గీత చెబుతోంది. ఎందుకంటే ఎవరైతే వాసుదేవ స మహాత్మ, సర్వంతు కూడా పరమాత్మ ఉన్నవాడు అనుకుంటాడో అలాంటి పరమాత్మని సర్వస్వంగా భావించినవాడు. మనస వాచ కర్మణ అన్ని రకాల అతని మనసులో భగవంతుని యొక్క చిత్తమే, అతని మాటల్లో భగవతత్వం గురించినటువంటి కళ్యాణ గుణ వర్ణనమే, అతని కళ్ళల్లో ఎప్పుడు భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహం యొక్క స్వరూప దర్శనమే, ఆయన చేతల్లో ఎప్పుడు కూడా పరమాత్మ సేవాభావమే. అలాగా ఎప్పుడు ఆయనకున్న సర్వశక్తులు అంటే అతనికున్న సంపత్తులు రెండు మనకు కూడా ఉన్నవి. ఒకటి భౌతిక సంపత్తు అయితే రెండవది దేహ సంపత్తు.
శరీరము ఇచ్చినటువంటి సంపత్తట. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. పరమాత్మనికి దేహం ఇచ్చాడి, ఇది ఒక గొప్ప సంపద. ఎన్ని సంపదలున్నా లేకపోయినా ఇది లేకపోతే అది కుదరదు కనుక అలాంటి ఈ శరీరాన్ని, ఈ అవయవాల్ని, ఈ జ్ఞానాన్ని, ఈ సర్వస్వాన్ని కూడా పరమాత్మ దేనికోసం ఇచ్చాడంటే శాస్త్రాలు చెప్తున్నాయి ఈశ్వరాయ నివేదితం. నీవు పరమాత్మ కోసం అంకితం చేయాలి. నీవు పరమాత్మని, నీకుండే సకల శక్తుల్ని పరమాత్మకు చేయాలి చెప్పి